ఏమి అన్నే? ఈ ఇల్లు నీది, ఆస్తి నీది, అధికారం నీది. నిన్ను కట్టుకుని ఈ ఇంట్లో అడుగు పెట్టిన రోజునే నేను పనిచేసే కంపెనీ దివాళా తీసి నా ఉద్యోగం పోవటం నా కర్మ. నీ ఇష్టం వచ్చినన్ని మాటలను చచ్చినట్టు పడి ఉంటాను. ఇప్పుడు గడ్డం గీసుకోనా వద్దా? ఇప్పుడు నేనేమన్నా నన్ను అలా గింజుకుంటారు? ఎల్ఐసిలో ఉద్యోగాలు ఉన్నాయట, చూడమన్నాను. తప్ప? చూస్తూనే ఉన్నానే. గవర్నమెంట్ ఉద్యోగానికి పనికిరాను, వయస్సు దాటిపోయింది. నా మొహం చూస్తే నమ్మకస్తులాగా కనిపించలేమో. ప్రైవేట్ కంపెనీలో నాకెవడు ఉద్యోగం ఇవ్వడు. ఏం చేయను? సావనా? అప్పటికీ పత్రికలో కనిపించిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తూనే ఉన్నాను. బాబు గారు ఇటు. హలో పాపారావు గారు, ఏమిటి భార్యాభర్తలిద్దరు పొద్దున్నే మేడ మీద తీరుబడిగా కూర్చుని సరసలాడుకుంటున్నారు? ఏమిటి విశేషం? సరసం అదొక్కడే తక్కువైంది నా బతుక్కి. అరే, పేపర్ వచ్చినట్టుందే. వెరీ గుడ్. ఆ చొక్కా ఏమిటండి అలా ఉంది? ఏమోనండి, ఇది ఏమన్నా ఫ్యాషన్ అనుకుంటాను. పిచ్చి పిచ్చిగా ఉంది లేదు? మీకు బాగానే ఉంది. అందుకే తెచ్చుకున్నానండి. ఎన్నింటి వాడు అబ్బాయిది. అదే ఆ బొంబాయి కుర్రాడు వాడిది. వాళ్ళ ఇంటికి పొద్దునే కాఫీకి వెళ్ళానా పీరువ తెరిచింది. అద్దె విషయం అడగండి. అడిగేం లాభమే, నా జేబులో డబ్బులు తీసుకుని నాకే ఇస్తాడు. ఆ భలే వారు ఇస్తానండి. హలో, ఈ చెప్పులు ఎలా ఉన్నాయండి? ఎవరివి? ఏమో నాకే తెలుసండి. రాత్రి టీ నగర్ గుళ్ళు హరికథగా వెళ్ళారండి. వెల్కమ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ అరుణాచలం. ఉండటానికి రూమ్స్ బుక్ చేశాను, నీకు నాకు సెక్రటరీకి. ఎన్ని రూములు బుక్ చేశావు? 3 రూములు. 1, 2, 3, 4, 5, 6, 7. 7 రూములా? 7 రూములు కాదు, 7 అంతస్తులో ఉన్న అన్ని రూములు బుక్ చేయి, పైన ఖాళీ స్థలంతో సహా. మేనేజర్. ఎస్ సార్. ఇక్కడ ఉన్న అన్ని రూములు నాకు కావాలి. ఐఎమ్ సారీ సార్, ఆల్రెడీ ఫ్యూ రూమ్స్ ఆర్ ఆక్యుపైడ్ బై ఫారినర్స్. మీదే రాష్ట్రం? ఆంధ్ర. ఆంధ్ర అంటున్నారు, తెలుగు మాట్లాడితే అవమానమా? తెల్లవాళ్ళు కొన్ని గదులు ముందుగానే తీసుకున్నారని చెప్తున్నారు. తెల్లవాళ్ళని ఎప్పుడో పోండని గాంధీ వెళ్ళగొట్టారు కదా, ఇంకా ఎందుకున్నట్టు? వాళ్ళని వెళ్ళమనండి. సార్ క్షమించాలి సార్, వాళ్ళని బయటికి పంపడానికి మీరు 4 రోజులు ఇక్కడ ఉండటానికి 1.5 కోటి ఇవ్వాల్సి ఉంటుంది. 1.5 కోట? జూజూబి, నేను 2.5 కోట్లు ఇస్తాను. ఆ సెక్యూరిటీ. మిస్టర్ ఆఫ్ ఆంధ్ర. ఎస్ సార్. ఇప్పుడేమంటారు? మీరు హ్యాపీగా ఉండదు. అది అరుణాచలం, మనం ముగ్గురం ఉండటానికి 7 అంతస్తులు అద్దెకి తీసుకున్నావే, ఏం చేద్దామని? ఏం చేస్తానా? ఆ టేపు చూడు. హాయ్ హాయ్. ఇంకా వస్తారు చూడు. హాయ్ హాయ్. కమ్ ఆన్. యా, బాగుండు బాగుండు. ఇప్పుడు వీళ్ళే వచ్చారు, ఇక మీద వస్తూనే ఉంటారు. అరుణాచలం, వీళ్ళందరినీ చూస్తుంటే కేర్ ఆఫ్ ప్లాట్ఫారం లా ఉన్నారు. వీళ్ళందరినీ లోపలికి వదిలితే హోటల్నే ప్లాట్ఫారం లా మారుస్తారేమో. తమరెవరు? జరదా బీడ. పాత కదా మరవకూడదు. అల్లుడు అల్లుడు మావా. అల్లుడు మావా. అల్లుడు మావా. మావా, నువ్వు పెద్ద కోటీసుడివేమని విన్నాను, కానీ ఇంత పెద్ద ఇల్లు కడతావని అనుకోలేదు బాబోయ్. ఇది ఇల్లు కాదయ్యా, హోటల్ అయ్యా. 2 ఒకటేనయ్యా. నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. అదే కదా? అదే అదే. అయ్యో అరుణాచలం, ఎవరి అడిగి పంది? మా మామ. ఓ మామ. ప్రోగ్రామ్ మామని కాదు, సొంత మామనే. అరుణాచలం, నాకు జ్ఞానానికి 2 గదులు ఇప్పించవా? పక్క పక్కనే ఉన్నాయి, పైగా పైకి కిందకి వస్తూ పోతూ ఉన్నాయి. మేమిద్దరం జాలీగా మాట్లాడుకుంటాం. ఏ జ్ఞానం అదే కదా? అదే అదే. అవి గదులు కాదయ్యా, లిఫ్ట్ అయ్యా. తెలుసయ్యా, నేను తెలుగులో అన్నాను, నువ్వు ఇంగ్లీష్ లో అన్నావు. అయ్యో అరుణాచలం, చంపుతున్నారే. మొగాళ్ళే గెలిచారు. అందరి నుండ్రక్క, ఈ క్రికెట్ ఆడడం కాపురం చేయడం కంటే చాలా ఈజీ. ఇప్పుడు బ్యాట్ అంటే సీపురు అన్నట్టు, బ్యాటింగ్ అంటే సీపురుతో ఊడిసి కొట్టుడే. మరి బౌలింగ్ అంటే గదేముంది, గోడకు పిడికలు కొట్టినట్టు. గార్డు 6 కొట్టలేదనుకో పగులు. చీర జారింది, పైట జారింది అని సల్లు గార్చుకుంటూ కొట్ట కూడా వదిలేస్తావా?
జారింది. ఓకే ఓకే 6 కొడతా డైరెక్ట్ 6 ఏ ఓ దేడ్ దిమాగ్ ముంగడవో సారీ సారీ మేడం సారీ ఓకే రెడీ అత్తమ్మా ఆగో అమ్మా క్యాచ్ పడదు డైరెక్ట్ 6 ఏ అరే అవుతాయా ఓ కాకా ఇక చూపెట్టు అన్ని 6 లే కొట్టానన్నా ఎరగది ఆల్ ది బెస్ట్ అన్నా 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 బాలాల వేసుంటారు ఒకటే 6 నేను కొడతాను రా నువ్వు క్వార్టర్ కొట్టు బ్యాటింగ్ బ్రహ్మాండంగా చేయనా అలాగే బాక్సులు బద్దలైపోవాలి. రాజా నీకు స్వెట్టింగ్ వస్తే నా ఓని ఉంది నీకు దాహం వేస్తే ఈ బేబీ రెడీ విత్ పీపుల్ బెస్ట్ ఆఫ్ లక్. అయ్యయ్యయ్య తీసేది ఆళ్ళకి సెకండ్ ఇస్తారందే గాళ్ళు ఇప్పుడు మనకు అలాంటి వాళ్ళు పండ్రి పొజిషన్లో నిలబడండి బుద్ధి లేని పిల్లలారా పండి. ఆ పర్సనాలిటీ చూస్తే వాళ్ళకేంది నాకే వేయాలనిపిస్తుంది. బాసు ఈ రోజు బేరాలతో రప్పాడించేయాలి, ఆ వచ్చే చిల్లరతో బాక్స్ బద్దలైపోయి దాంతో మన కొట్టు పేరు టాప్ లేచిపోయి అవతల కొట్టుడు కోసలు కదిలిపోయి అలాగే నన్ను దీవించి బాసు. చోలా హై ఆంఖో మే తూఫా హై సాంసో మే. ఏంటండి నువ్వు పేడ మనిషివా? మెగాస్టార్ మనిషినండి, ఆయన భక్తుండండి, ఆయన మీరు నా చిరంజీవి, మీరు నా డైరెక్టర్, మీరు నా చిరంజీవి. భక్తుడి దగ్గర నుంచి హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చారా? ఏంటే గొడవ? నువ్వు అనుకున్నట్టుగా నేను సినీ యాక్టర్ చిరంజీవిని కాను, నా పేరు సురేంద్ర. సినిమాలో ఎలా చెప్తారా అచ్చు అలాగే చెప్తారా బాబు, అదే పోజు అదే స్టైలు, కాళ్ళ కప్లింగ్ వేసుకుంటారు. మీరేనా చిరంజీవి, మీరేనా చిరంజీవి? మతిపోయిందా బాబు? ఇప్పుడు మతిపోవడం ఏంటండి బాబు, మీ పుట్టినరోజు ఫంక్షన్ నాడే పోయింది. ఏమిటా అది? కళ్ళు మూసాడు ఇది రోడ్డు రావా, నీ ఇల్లు అనుకున్నావా? సార్, నా ఇల్లు తప్పించి స్వర్గాన్ని కూడా నా ఇల్లు అనుకోను కల్లో కూడా. చూడని మాట నిజం, గుద్దిన మాట నిజం. ఆహా, నిజాన్ని నిజం నడి రోడ్డు మీద ఒప్పుకున్న వాడికంటే గొప్పవాడు ఎవడుంటాడండి ఈ లోకంలో. నమస్కారం సార్. భాష బాగున్నావా? నాన్నగారిని అడిగాని చెప్పు. అలాగే సార్, నేను పెద్ద మనిషిని మీరు ఎప్పటికైనా గుర్తించాలి. నువ్వు పెద్ద మనిషి అయితే ఎవరికి కావాలయ్యా? రోడ్డు మీద ఉన్న పెద్దని గుద్దేస్తావా? ఇప్పుడు జీపులు గుద్దావు, లేకపోతే మనుషులు గుద్దావు, అసలు నువ్వు ఎవరికోతాయా? సార్ 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 చదివాయి, ఎండ ఎక్కువగా ఉంది, మీకు వేడి వేడి ఆలోచనలు వస్తున్నాయి. ఓ పని చేద్దాం సార్, కూల్ డ్రింక్స్ కూల్గా మాట్లాడుకుందాం సార్. పదండి సార్. ఆ పని జైలు చేయొచ్చు. పద. సార్ 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 చూడండి సార్, ఇలా కోపం వచ్చినప్పుడు 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు మహాత్మా గాంధీ. లెక్క పెట్టే కూడా మీ కోపం అలాగే ఉంటే మీ ఇష్టం వచ్చి చేయండి. కళ్ళు మూసుకుపోయేవాడిని చెప్పు చుక్కొట్టి ఆ తర్వాత 10 అంకెలు లెక్క పెట్టమన్నాడు అబ్రహం లింకన్. పద. చూస్తుడు నేను ఫోన్ బాబు, చెప్పండి ఫోన్ చేయి. అలాగే సార్. ఎవరండి మీరు? మా ఆయన సుబ్బారావు గారా? సారీ అండి. ఏమండి, మన ఎదుటి పోర్షన్లో కొత్తగా అద్దెకి వచ్చారని చెప్పానే, వీళ్ళేనండి రాజశేఖరం గారు, వారి భార్య. అవును, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మనం హౌస్ విత్ ఫర్నిచర్ అద్దెకిచ్చామే, అదే హైగ్రీవాచార్య గారు చెప్పిన జై రాజశేఖర. ఏమండి, చరిత్ర మార్చాలండి. అసలు గొప్ప గొప్ప యుద్ధాలన్నీ ఆడవాళ్ళ వల్ల జరిగాయంటారు కానీ బుల్షిట్ అంటారండి. నన్ను అడిగితే ప్రపంచ యుద్ధాలన్నీ ఆడవాళ్ళు లేక రాక జరిగాయంటారు. ఇప్పుడు చూడండి, ఒక్క క్షణం వీళ్ళిద్దరూ రావడం ఆలస్యం అయితే ప్రాణమిత్రులం కావాల్సిన మనం బద్ధ శత్రువులు అయిపోయేవాడు. ఏమండి, అవర్స్ ఇస్ ఎ హిస్టారికల్ మీటింగ్ అండి.
అసలు నేను సీత అనుకుంటున్నామండి మిమ్మల్ని కలుసుకోవాలని. అనుకోకుండా యాక్సిడెంట్లోనే కలిసాం. ఐఎమ్ వెరీ గ్లాడ్ టు మీట్ యూ. చెయ్యి ఇచ్చేయండి సార్. వెరీ హ్యాపీ టు మీట్ యూ. హ్యాపీ టు మీట్ యూ. బట్ నా లైట్ ఊరుకోండి. ఏమిటది బోర్డు లైట్ కోసం? పర్వాలేదు రండి. సార్ నన్ను అవమానించకండి సార్. మీరెవరో తెలిసిన తర్వాత మన బంధుత్వం అర్థం చేసుకున్నాక మీకు లైట్ ఇవ్వను సార్. జీపే కొనిచ్చేస్తాను సార్. నాకు జీప్ అక్కడే సార్. లైట్ పగిలిపోయింది. మీరు మర్చిపోండి, ఆయన అంతే. గుర్తుంచుకుంటే కదమ్మా మర్చిపోవడానికి. నేనా? నా పేరు వెంకటేశ్వరరావు. కాదు, నువ్వు చదివే పుస్తకం. ఓ ఇదా? ఇది వాత్సాయనుడు యోగాసనాల మీద రాసిన గ్రంథం. యోగాసనాలంటే? అంటే ఆరోగ్య సూత్రాలు. అయితే నాకు నేర్పవా? గొడదుకిరా. చదువుకున్న వాడికంటే దోబీ మేలని. ఎవరన్నా ఇంట్లో యోగాసనాలు వేస్తారా? నేచురల్ గా గాలి అది ఉన్న చోట వేస్తారు. అచ్చరే, నేను కారులో ఆ కార్నర్ లో వెయిట్ చేస్తుంటాను. తొందరగా వచ్చేస్తావా? నేచురల్ ఫీల్డ్స్ లో ప్రేమ పత్రాలు పక్కన నేర్చుకుంటావా? రా. ఏమిటి నీరజ వెతుకుతున్నావు? అదే లేదు, ఇక్కడ ఏదో జారిపోయింది, అదే వెతుకుతున్నాను. అది నా దగ్గర ఉందిలే. ఇలా రా. ఏమిటది? ప్రేమ పులుసు. అంటే? అదే ప్రేమ పత్రాలన్నీ తీసి వేసి రుబ్బితే ఇలా తయారవుతుంది. నీరు ఇలా రా. రా. ఎందుకు పట్టుకున్నావు? నువ్వెందుకు ఆడపిల్లలా పారిపోతావు? మగరాయుడులా నిలబడు. నిలబడ్డా. ముందద్ది. ఎందుకు? నీ గుండెలో నా మీద నీకెంత ప్రేమ ఉందో నాకు తెలియాలిగా. మధ్యలో అదడ్డం ఎందుకు? వద్దులే, భయపడతావు. అదేం లేదులే, కాని కాని. వద్దు, బాగోదు. అయితే కింద తిప్పు ఫ్రాకు. వాట్ నాన్సెన్స్ ఆర్ యు టాకింగ్? అక్కడే ఉంది విషయం. కొందరికి మెదడు మోకాళ్ళలో ఉంటుందిగా, నీకు కూడా అక్కడే ఉందేమోనని. అక్కర్లేదు, ఇక్కడే ఉంది. ఏం చేస్తాను? వస్తాను. ఆగో. ప్రేమ దురదలో పుట్టి బురదతో పోతుంది. వెళ్ళి ఆ బురదలో పడి దొర్లు. వెళ్ళు. ఆ రాబోయే వదిన ఎలాగూ చదువుకున్న అమ్మాయి, నేను చదువుకున్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటే పొరపాటు వాళ్ళిద్దరికి వంట వరకు తెలియదు అనుకో. అప్పుడు మా ఇద్దరితో పాటు వాళ్ళకి చాకరీ చేయాల్సి వస్తుంది. కనుక నేను వంట వరకు తెలిసిన అమ్మాయినే పెళ్లి చేసుకుంటాను. నీ వంట వరపు ఏడ్స్ మొహం గడుకున్నట్టే ఉంది. ఇద్దరి కాఫీ కలపడానికి ఇంత గంగాళమా? ఇటిబూ నా బొంద. మా కట్నకారకులు అక్కర్లేదు, అబ్బాయి పెళ్లి మాత్రం బాగా జరిపించాలి. ఓ ఘనంగా తప్పకుండా జరిపిస్తాం. చూడండి, పెళ్లి కూతురు వచ్చేలాగా అబ్బాయిని ఏమైనా అడగదలుచుకుంటే అడగండి. ఏం చదువుకున్నా బాబు? అగ్రికల్చర్ బిఎస్సీ అండి. కొంత ఎంత బాగుందో విన్నవేరే సావిత్రి. మీ ఎత్తెంత బాబు? 5 అడుగుల 11.
ఏమిటా చప్పుడు? అదిగోనమ్మా పెళ్లి కూతురు. పెళ్లి కూతురా? పెళ్లి కూతురు లక్షణంగా ఉంది. ఇదేమ్రా గుడుగుడు గుంజం తిరిగినట్టు ఇడినే తిరుగుతున్నాం. ఇట్లున్నాయి లోపలికి ఎట్లా పోతాం సార్? లోపలికి దారి ఇటు. తెలుసు కదే. ఎవరా నువ్వు? అన్నా నువ్వా? సాయించినోలే. తెలివినోళ్ళు చూస్తే పక్కా బిజినెస్ మ్యాన్ అనుకుంటారు. తెలిసిన వాళ్ళు చూసినా గట్లనే అనుకోవాలమ్మా, లేకుంటే బొక్కలు ఎరుగుతాయి. ఫాల్తుగా మాట్లాడితే మూత మీద వాత పెడతా. నోరు మూసుకుని కూర్చోండి, లేకుంటే ప్లాన్ మొత్తం ఖరాబ్ అవుతుందన్నా. అబ్బాయి చెల్లెమ్మ చెప్పినట్టు చేయర్రా. అవమ్మా శరత్ బాబు. బంగారు నగలు. బంగారు నగలు? బంగారు నగలు అంటే బంగారు లాంటి గిల్ట్ నగలు. అయితే రాత్రి మేము మాట్లాడుకున్న మాటలు. అన్నయ్య ఇప్పుడు వివరాలు అడగద్దు, అన్ని తర్వాత వివరంగా చెప్తాను అన్నానా? ఇప్పుడు వివరాలు ఏం అడగద్దు, తర్వాత అన్ని వివరంగా చెప్తాను అన్నాడా? ఆ వివరాలు నేను చెప్తాను. అమ్మని ఇది ఇంటి దాకా వస్తుందని తెలిస్తే అక్కడే నరికి పాతేసేవాడిని. ఎవరమ్మా నువ్వు? సామాన్తో పాటు దిగిపోయావు? రావే రఫ్ పడతా. ఎక్స్క్యూజ్ మీ. నిన్ను ఏమిటి ఏమిటి దౌర్జన్యం? ఇంట్లో వచ్చింది కాకుండా గది గది వెతుకుతున్నావా? నా శీలం ఏ గదిలో భద్రంగా ఉంటుందో చూసుకుంటున్నాను. నీ శీలం కోట్ చేజులంత రాసుకుందా? రఫ్ పాడించేస్తా. కొట్టుయా కొట్టు, నీతో రఫ్ ఆడించుకోవడానికి వచ్చాను. బామ్మా, ఈ ఇంటికి పెద్ద దిక్కులో ఉన్నారు, పైగా ఆడవాళ్ళలాగా ఉన్నారు. ఈ ఆడదాని బాధను అర్థం చేసుకోండి. ఈ భారతదేశంలో ఒక ఆడదాని శీలానికి భద్రత లేదా? కనీసం నీ బొంద ముందు నీ బొత్తాలు భద్రంగా పెట్టుకో. నా శీలం బామ్మగారు చూసారా? మీ ముందు ఇలా చూస్తున్నాడు. నాకంతా అర్థం అవుతూనే ఉందరా. అనుమానాలు నాకున్నాయి. నోరు మూసుకుని పద. నా పంచి ఏమిటి వాళ్ళ నలుగురిలోనూ అడిగితే తలా ఒక తన్ను తంతారేమోనని ఇక్కడికి తీసుకొచ్చా. ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయికి నీకు సంబంధం ఏమిటి? నిజంగా ఎలాంటి సంబంధం లేదు. ఏం జరిగింది? అయ్యో దేవుడు, నువ్వు వచ్చావా? అవును శబరి, నా శబరి ఆవేశం చూసి ఏం జరుగుంటుందా అని వచ్చాను. ఏం జరిగింది? ఇంకా ఆవేశం ఏమిటయ్యా? నీ అంశతో పుట్టిన నీ మనవడు ఏం చేశాడో చూడు. ఆ అమ్మాయిని ఎవరినో తీసుకొచ్చాడు. ఏనాడైనా మన ఇంటా అంటా ఉందా? శబరి, నువ్వు అనుకున్నట్టుగా చిన్నవాడు అలాంటి వాడు కాదే. నువ్వు అనవసరంగా ఆవేశపడలేవయ్యా అని సమర్థిస్తున్నావు. ఆ పిల్లేమో నా శీలమో నీ రోడ్డును పడ్డా అని అంటుంది. ఇప్పుడు ఏ ఆధారం లేని ఆ పిల్లని మన ఇంట్లో పెట్టుకోవాలా అక్కర్లేదా? చూడు శబరి, నువ్వు కొంచెం చూసి చూసినట్టు. నాయనమ్మా, ఏం జరిగింది? అయ్యో నా దేవుడు, వెళ్ళిపోయావు. ఎవరే? ఎక్కడికి పోయారే? అక్క, దిక్కు ముక్కు లేని ఆడదాన్ని, భద్రత లేని ఏ ఇంట్లోనైనా ఉన్నాననుకో, నా శీల రౌడీలు పాలవదా? పోనీ భద్రతగా వెళ్ళి ప్రయత్నిద్దామన్నా వేల మీద డిపాజిట్ కట్టాలి. శీలవతనైనా నేను అంత డబ్బు ఎక్కడి నుంచి తీసుకురాను? నేను ఆ అమ్మాయి విషయంలో ఒక నిర్ణయానికి వచ్చాను. నువ్వు నాకు అడ్డు పడ్డావో నా మీద ఒట్టే. నీకు అనుకూలమైన ఇల్లు దొరికే వరకు నువ్వు ఇక్కడే ఉండమ్మా. నిజమండి? అవునమ్మా, నువ్వు ఇక్కడే ఉండు. బామ్మ, తప్పుకోండి చిన్న బాబు గారు. బామ్మ, మీరైనా నా బాధను అర్థం చేసుకున్నారు. నా రూమ్ ఎక్కడా? రైటా లెఫ్టా? రైటే, బాత్రూమ్ ఉంది, వెళ్ళు. ఇటు వెళ్ళమ్మా. థ్యాంక్స్ బామ్మ. తర్వాత చూసుకుంటా. ఏమిట్రా వేలు చూపిస్తున్నా? ఒకవేళ అదే మొత్తం 5,000 చూపించి ఇక్కడే ఉండు అంటున్నాను.